వృత్రాసురుడు పద్మాక్షుని మనసారా ప్రార్థించి యుద్ధానికి ఇలా సిద్ధమయ్యాడు. హరిపై సర్వాత్ముపై నత్యగణిత గుణుపై నంతరంగంబు పర్వన్ సరిమేను పొంగజావుంజయమును సరిగా సంత సంబంధుచుం భీకరుడై కాలాగ్నివోలెంగనలుచు గవిసెన్ గర్వ దుర్వారుడై దుర్భరలీలన్ భూమి గంపింపగ దిశలదురన్ భండనోద్దండ వృత్తిన్. ఇలా భగవంతుని ప్రార్థించి తన మనస్సు సర్వాత్ముడు అనంత గుణగణాలు కలిగిన హరిపై నిశ్చలమై ఉండగా, శరీరం ఉప్పొంగుతుండగా చావు జయము రెండూ సమానంగా భావించి సంతోషిస్తూ భయంకరమైన కాలాగ్నిలా కోపంతో మండిపడుతూ మిక్కిలి గర్వంతో అంతులేని విలాసంతో భూమి కంపించగా దిశలన్నీ అదిరిపోగా యుద్ధం చేయడానికి ఉద్దండ రీతిలో సిద్ధమయ్యాడు వృత్రుడు.